గాయస్ చాలా ఆడియన్స్కి తప్పనలు ఇదేనండి. ఏంటిదంటే హౌ టు కంప్లీట్ 4000 అవర్స్ వాచ్ టైం. చాలా ఆడియన్స్కి 4000 వాచ్ టైం కావాలి. 4000 దాని ఏంటనే పడతారు. సో 4000 వాచ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారండి? సో మోనిటైజేషన్ చేసుకుంటారు. ఆబ్వియస్లీ మోనిటైజేషన్ చేసుకుంటారు. సో మోనిటైజేషన్ అయిన తర్వాత వ్యూస్ రాకుంటే ప్రాబ్లం కదా. సో దీన్ని మనం మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలి చెప్తాను. జస్ట్ వెయిట్ అన్నయ్య మీరు ఏదో చెప్తున్నారు అనుకోవచ్చు. బట్ మనం ఏం చేద్దామంటే సో మోనిటైజేషన్ చేసిన తర్వాత ఏం చేస్తారు? మన వ్యూస్ వెనక పడతాం. అప్పుడు మోనిటైజేషన్ అయితే ఎనేబుల్ అయిపోతుంది. మనం అప్పుడు వ్యూస్ వెనక పడతాం. వ్యూస్ వస్తలే తలబద్దలు కొట్టుకుంటాం. ఇక్కడ మనం మోనిటైజేషన్ చేసే బదులు వ్యూస్ వెనక పడాలి. ఆడియన్స్ని లాగాలన్నమాట. ఆడియన్స్ని లాగితేనే మనకు సో వాచ్ టైం వస్తుంది, వ్యూస్ వస్తాయి. మోనిటైజేషన్ ఎనేబుల్ అయిన తర్వాత కూడా మనకు వ్యూస్ వస్తాయి. అప్పుడు మనకు రెవెన్యూ సో జనరేట్ అవుతాయి అనమాట. ఇక్కడ మన ఎర్న్ బటన్లు జనరేట్ అవుతాయి అనమాట. సో మనం ఇప్పుడు మోనిటైజేషన్ ఎలా చేసుకోవాలి? 4000 వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి గాయ్స్, ఇక్కడ సింపుల్ నేను ఇక్కడ స్క్రీన్ రికార్డ్ అయితే ఆన్ చేస్తాను. సో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఇక్కడ స్క్రీన్ రికార్డ్ చూపిస్తాను. సో ఇక్కడ నేను వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతాను. ఇక్కడ వైట్ లిస్ట్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ చూడండి గాయ్స్ ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి అండ్ ఇక్కడ అనలిటిక్స్ లో వెళ్ళిపోతాను. అనలిటిక్స్ లో వెళ్ళిపోతే గాయ్స్ ఇక్కడ సో ఇక్కడ ఓవర్ వ్యూ ఉంది, కంటెంట్ ఉంది, ఆడియన్స్ ఉంది, రెవెన్యూ ఉంది అండ్ ఇక్కడ ట్రెండ్స్ ఉంది. ఇక్కడ ట్రెండ్స్ ఉంది కదా. సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తాను. సెలెక్ట్ చేస్తే గాయస్ ఇక్కడ ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు మనకి ఇక్కడ చూపిస్తుంది. చూడండి గాయస్ ఇక్కడ టాప్ సర్చెస్, ఇక్కడ చూడండి టాప్ సర్చెస్ కనిపిస్తుంది కదా. ఈ టాప్ సర్చెస్ లో ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తారు? చాలా ఆడియన్స్కి ఏం కావాలి? 4000 వాచ్ టైం కావాలి, 1K సబ్స్క్రైబర్స్ కావాలి. అది క్రైటీరియా ఫిల్ చేసిన తర్వాత మనకు మోనిటైజేషన్ ఎనేబుల్ అయిపోతుంది. బట్ మనకు అప్పుడు సో ఎనేబుల్ అయిన తర్వాత వ్యూస్ డౌన్, 0 వ్యూస్. చాలా ఆడియన్స్కి ప్రాబ్లం ఇదే ఉంది. మోనిటైజేషన్ ఎనేబుల్ చేసుకుంటారు. సో మళ్ళీ మనకు వ్యూస్ రావడం చాలా కష్టమవుతాయి అనమాట. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి ఆడియన్స్ ఏం సెర్చ్ చేస్తున్నారు? హౌ టు కంప్లీట్ 4000 అవర్స్ వాచ్ టైం కంప్లీట్ ఇలా సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తే గాయస్ ఇక్కడ చూడండి చూపిస్తాను. హౌ టు ఇంక్రీజ్ పబ్లిష్ వాచ్ అవర్స్. సో ఇలా కూడా సెర్చ్ చేస్తున్నారు అనమాట. అంటే డిఫరెంట్ సెర్చ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ స్క్రోల్ చేస్తారు చూడండి గాయస్ ఇక్కడ చాలా ఆడియన్స్ ఇదేనండి సెర్చ్ చేసేది ఇదేనండి. వాచ్ టైం ఫర్ యూట్యూబ్ మోనిటైజేషన్ చూడండి ఇక్కడ. సో ఓవరాల్ ఇలా సెర్చ్ చేస్తున్నారు. సో ఇలా ఓవరాల్ సెర్చ్ చేస్తుంది కాబట్టి మనకు 4000 వాచ్ టైం ఎలా రావాలి? సో జస్ట్ మనం 30 డేస్లో కూడా తెచ్చుకోవచ్చు 4000 వాచ్ టైం. సో స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. జస్ట్ వెయిట్, స్కిప్ చేయకండి వీడియో. సో మీకు చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో ఉంటుంది. 4000 వాచ్ టైం రావాలంటే చాలా ఈజీ కాదు, నాట్ ఏ జోక్ అన్నమాట. సో ఎంతో 4 ఇయర్స్ 3 ఇయర్స్ ఇట్లా కష్టపడి వాళ్ళకు కూడా వాచ్ టైం అయితే వస్తలేదు. మేము ఎన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాం, మాకు వాచ్ టైం వస్తలేదు. చాలా ఆడియన్స్ బాధపడే వాళ్ళు ఉన్నారు. సో మీరు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు అనమాట. సో అట్లా ఆబ్వియస్లీ అండ్ నేను కూడా బాధపడ్డాను, ఒక టైంలో బాధపడ్డాను. సో అట్లా అనమాట. అండ్ ఇప్పుడు చూడండి 4000 వాచ్ టైం ఎలా తెచ్చుకోవాలి? మీ కంటెంట్ ఏంటి? కంటెంట్ పైన ఫోకస్ పెట్టండి. కంటెంట్ అంటే ఏంటి? సో ఇప్పుడు చూడండి టెక్, వ్లాగ్, కుకింగ్ లైక్ ఇవన్నీ కేటగిరీస్ ఉన్నాయి కదా. ఆ కేటగిరీస్ పైన ఫోకస్ పెట్టండి. ఏ కేటగిరీ తీసుకుంటారు? కుకింగా, వ్లాగింగా, గేమింగా, లైక్ ఇప్పుడు టెక్కి సంబంధించింది ఇలాంటి వీడియోస్ మీరు చెప్తారా? సో మీకు అండ్ నాలెడ్జ్ ఉందా? లైక్ ఇలా నాలెడ్జ్ ఉంటే సో చెప్పాలి అని మీకు థాట్ ఉంటే సో చెప్పచ్చు ఆడియన్స్కు. సో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేస్తే కూడా ఆడియన్స్ ద్వారా మనకు రెస్పాన్స్ కింద చాలా మంచిది వచ్చింది అనుకోండి. అప్పుడు మనకు వాచ్ టైం తొందరగా వస్తుంది. రెగ్యులర్లీ ఒక వీడియో అప్లోడ్ చేయాలి. అలా మనకు 30 డేస్లో 30 వీడియోస్ అయితే అవుతాయి. 30 డేస్లో 30 వీడియోస్ అవుతాయి కాబట్టి అందులో నుంచి ఒక 2 వీడియోస్ అయితే కంప్లీట్లీ రీచ్ అవుట్ చేస్తాడు, రీచ్ వస్తుంది అనమాట. యూట్యూబ్ వాడు పక్కా పంపుతాడు అనమాట. పంపిన తర్వాత మనకు 4000 వాచ్ టైం ఈజీగా వస్తుంది. 30 డేస్ మీరు వర్క్ చేయండి. ఎందులో ఇప్పుడు టెక్ తీసుకున్నారు కదా, టెక్ కేటగిరీ తీసుకున్నారు కదా. ఆ టెక్ కేటగిరీలో మీరు ఇందులో ఇలాంటి వీడియోస్ నేను చెప్తున్నా కదా, ఇలాంటి వీడియోస్ మీరు చూజ్ చేసుకోండి. అంటే ఎక్స్ప్లెయిన్ చేయండి. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత 30 డేస్ 30 వీడియోస్ అయితే పక్కా ఒక టైం మెన్షన్ చేసుకోండి. మార్నింగ్ 7 నుండి మధ్యాహ్నం కాకుండా 12 PM అందాం. సో 12 PM లోపల మీరు ఒక వీడియో అయితే అప్లోడ్ చేయండి. అప్పుడు ఆడియన్స్ చాలా కనెక్ట్గా ఉంటారు కాబట్టి సో అప్పుడు వీడియో పబ్లిక్ చేయండి. సో డైలీ ఆ టైంలో మీరు పబ్లిక్ చేయండి అనమాట. ఒక టైం సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత 30 డేస్ 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. సో చూడండి ఎలా వ్యూస్ వస్తాయో అండ్ వాచ్ టైం ఎలా వస్తుందో చూసుకోండి అనమాట. సో కంప్లీట్లీ 30 డేస్ వర్క్ చేయండి. వర్క్ చేసిన తర్వాత మీరు చూడండి 100% రిజల్ట్ వస్తుంది. అప్పుడు మీకు సో అల్గోరిథం ఎలా పనిచేస్తుంది అంటే అల్గోరిథం అదే నచ్చుతుంది. డైలీ వీడియో కావాలి. సో నువ్వు డిఫరెంట్ వీడియోస్ అయితే అప్లోడ్ అయ్యి డైలీ నాకు ఒక వీడియో కావాలి. సో ఆ వీడియోకి 50 వ్యూస్ అయితే కావాలి. అల్గోరిథం ఎలా చెప్తుందంటే ఆ వీడియోకి మ్యాక్సిమం 50 వ్యూస్ అయితే కావాలన్నమాట. సో అప్పుడే మనకు అల్గోరిథం జస్ట్ ఇంకా పుష్ చేస్తుంది అనమాట. కొత్త క్రియేటర్స్ దగ్గరికి పంపుతాయి అనమాట. సో అట్లా పంపితే మనకు ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీరు చూడండి, పక్కా ట్రై చేయండి. 100% 4000 వాచ్ టైం కావాలి అంటే జోకు 1 డేలో రావాలంటే రాదు. సో ఎట్లా సెర్చ్ చేస్తే ఇలా లాభం లేదనమాట. సో ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో చూడండి మొత్తం ఇట్లా సెర్చ్ చేస్తున్నారు.
సో ట్రిక్ అంటే ఏముండదు, 30 days మీరు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, పక్కా మీకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుంది అయితే చెప్తున్నా. సో ఇలా ఎందుకు చెప్పినా అన్నా మీరు అనుకోవచ్చు, కంప్లీట్లీ ఇలాగే మీరు చేసి చూడండి, నేను చేశాను కాబట్టి మీకు చెప్తున్నా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. 4,000 వాచ్ టైం ఎక్కడ నుండి బై చేసుకోకుండా అది మళ్ళీ ప్రాబ్లం ఇష్యూ అవుతుంది, నెక్స్ట్ అలా ప్రాబ్లం ఇష్యూ అవుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే 30 days 30 వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి. 1 month, ఇప్పుడు 3-4 years మీరు కష్టపడి వాచ్ టైం రాలేదు, ఒక 1 month కష్టపడండి, న్యాచురల్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి, 100% మీకు వాచ్ టైం అయితే ఈజీగా వస్తుందని చెప్తున్నాం. సో ఇదండి ఈరోజు వీడియో. ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి, ఫీడ్బ్యాక్ తెలియజేయండి. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ అని ఇంతవరకు వీడియో చేసినందుకు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.